రాజు జనతాదళ్ యూ నుంచి నితీష్ కుమార్ కొన్ని డిమాండ్స్ పెట్టారు వ్యవసాయ శాఖ అంటే రైల్వే శాఖకు సంబంధించి. సో అలా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా డిమాండ్స్ వెళ్ళుండొచ్చా, మనము అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? ఎస్, వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని మంత్రి పదవులు లేదంటే ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాల్సి ఉంటుందనే దాని మీద ఎప్పుడైతే గత అంటే 2 రోజుల క్రితమే సుదీర్ఘ కసరత్ అనేది బీజేపీ చేసింది. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు అమిత్ షా ఈ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిలోని పార్టీల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారు. ఆ సందర్భంగా జేడీయూ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ బృందంతో బీజేపీ బృందంతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగానే కూటమిలోని పార్టీలు కోరుకుంటున్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి పరిస్థితి, వాళ్ళు కావాలనుకుంటున్నటువంటి నెంబర్స్ కూడా బీజేపీ కూటమి ఎప్పుడైతే కూటమి సమావేశాల్లో స్పష్టం చేశారు. సో ఆ సందర్భంగానే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక డిమాండ్ అనేది మాత్రం పెద్దగా కనిపించట్లేదు. ఒకరికొకరు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సరైనటువంటి సహకారంతోనే ఈ నిర్ణయాలన్నీ కూడా జరగాలనుకుంటున్నారు. అది కూడా ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ పార్టీలో ఉన్నటువంటి ఆ పెద్దలు, మరోవైపు ప్రధానమంత్రి, బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు అందరి మధ్య పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారమే దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా అవసరాలకు తగ్గట్టుగా పట్టువిడుపులు కూడా ఉంటాయి. అంటే తమకు ఈ శాఖ కావాలని చెప్పి ఏదైతే కూటమిలోని పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు కావచ్చు, వాళ్ళ వద్ద ఉన్నటువంటి ప్రధాన పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత బీజేపీ తమ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు సీనియర్ మంత్రులుగా ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రక్షణ శాఖ కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్, ఇట్లాంటి ఇంపార్టెంట్ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీ తన వద్దే పెట్టుకొని మిగతా మరికొన్ని శాఖలను ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాజు ఎలా చూడొచ్చు అంటే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. మొదట 4 ఎంపీలకు కలిపి ఒక కేబినెట్ పదవి అన్నారు. కానీ ఇప్పుడు ఒక కేబినెట్ మంత్రి పదవి, అలాగే సహాయ మంత్రి పదవి వచ్చింది. ఎలా చూడాలి అసలు ఇది? దీనికి సంబంధించి ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీల వద్ద కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అంటే కేంద్రంలో మంత్రి పదవులే కాదు తమకు కావాల్సింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాల్సి ఉంటుంది కూడా. సో ఇప్పుడు ఏర్పాటైనటువంటి కేంద్రాలు కూడా ప్రధానమంత్రిగా 3వ సారి నరేంద్ర మోడీ కంటిన్యూ అవుతున్నారు. సో ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలంటే ఇక్కడ పదవుల కోసం కానీ పోస్టుల కోసం కానీ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి టీడీపీ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ ప్రయత్నం ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే పోస్టులు అనేది కీలకం కాదు, ఏ విధంగానైతే రాష్ట్ర అభివృద్ధి అని చెప్తూనే మరోపక్క విస్తరణకు కూడా అవకాశం ఉంటుంది. సో విస్తరణ సందర్భంగా కూడా దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు మరోపక్క ఏదైతే లోక్సభలో మరికొన్ని కూడా ఉంటాయి, ఏ విధంగానైతే స్పీకర్ కావచ్చు లేదంటే డిప్యూటీ స్పీకర్, ఈ విధంగా మరికొన్ని పదవులు కూడా లభించే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంటర్నల్ గా పూర్తి స్థాయి చర్చలు జరిగాయి. ఒకరికొకరికి ఇబ్బందులు లేని విధంగా వాళ్ళ ఒప్పందం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిసి బీజేపీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఒప్పందంలో భాగంగానే కేంద్రంలో మంత్రి పదవులను కేటాయించడం, శాఖల కేటాయింపులు కూడా దానికి అనుగుణంగానే జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు పురంధరేశ్వరి. మొదట్లో ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆమెని స్పీకర్ గా పరిమితం చేస్తారు అన్న స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏ విధంగా చూడాలి? సీనియారిటీ పరంగా చూస్తే ఆమె గతంలో అనేక కేంద్ర మంత్రి పదవులు ఆమె అధిరోహించారు. ఏంటి, ఏ క్రైటీరియా పరంగా స్పీకర్ పదవికి ఆమెను నామినేట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏదైతే పురంధేశ్వరిని స్పీకర్ గా అనౌన్స్ చేస్తున్నామనే ఆలోచన పైన అధికారికంగా ఎవరూ సమాచారం ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మరోపక్క ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. అయితే ఇక్కడ చర్చకు రావడానికి గల ప్రధాన కారణం ఏపీలో బీజేపీ గెలిచినప్పటికి కూడా, అంటే పురంధేశ్వరి గెలిచినప్పటికి కూడా అక్కడ శ్రీనివాస్ వర్మకు సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు, నరసాపురం ఎంపీ. సో పురంధేశ్వరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనే దాని మీద
ప్రధానంగా చర్చకు వచ్చినప్పుడు లోక్సభలో ఏ విధంగానైతే అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని రికార్డ్స్ను బీజేపీ ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తుంది. అంటే ఏ విధంగానైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి నియామకం సందర్భంగా కావచ్చు, ఎన్నిక సందర్భంగా కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి మరికొన్ని అంశాల విధంగా. సో అదేవిధంగా ఈసారి లోక్సభలో కూడా స్పీకర్గా మహిళకు అవకాశం ఇస్తున్నటువంటి ఒక చర్చ మొదలైనప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి పురంధేశ్వరికే ఈ అవకాశం ఉంటుందనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. ఎందుకంటే ముందుగా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అంటే ఆ డేట్స్ కు సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. అందులో మొదటి 2-3 రోజులు ప్రోటెం స్పీకర్ ద్వారా ఎవరైతే ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సభలో, లోక్సభలో. ఆ తర్వాత ఒకరోజు కొత్తగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉభయ సభలను ఉద్దేశించి ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. సో దీనికి కొంత టైం అయితే ఉంది, దానికి కావాల్సినటువంటి సమయం కూడా ఉంది. దానికి అనుగుణంగానే బీజేపీ ఎన్డీఏ పార్టీలతో కలిసి ఎవరిని స్పీకర్ గా పెట్టాలి, ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఈసారి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయాలి, సభను సజావుగా నడపాలంటే సరైనటువంటి అనుభవంతో పాటు చాకచక్యం ఉన్నటువంటి సభ్యులకే ఇటువంటి అవకాశం కల్పిస్తారు. దానికి అనుగుణంగానే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రత్యేకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాజు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 2 కేబినెట్ మంత్రులు, 3 సహాయ మంత్రులు ఉండడంతో ఎవరికి ఏ శాఖలు దక్కుతాయో అని సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. హోం, ఆర్థిక, రక్షణ వంటి కీలక శాఖలు బీజేపీ నేతలకేనని ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి తెలుగు రాష్ట్రాలకు ప్రయారిటీ ఉన్నటువంటి శాఖలు దక్కుతాయా అని అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.